తెలంగాణలో ఓ చిన్న ఊరు. కాని ప్రతి రెండేళ్లకోసారి కోట్లాది మందితో ఓ మహాసముద్రంలా మారిపోతుంది. అదే మేడారం జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ. దాని వెనుక ఉన్న అపారమైన ప్రాముఖ్యత, ఆ శక్తివంతమైన కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ నంబర్ చూడండి, 1,50,00,000 మంది. అవును, అక్షరాల 1,50,00,000. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ పండుగకి ఇన్ని కోట్ల మంది వస్తారన్నమాట. భారతదేశంలో కుంభమేళా తర్వాత ఇంత పెద్ద జనసమూహం ఇక్కడే కనిపిస్తోంది. మరి ఇంతమందిని, ఇంత పెద్ద జనసమూహాన్ని అక్కడికి నడిపించేది ఏంటి? అదొక కథ. ఒక రాజుమీద తిరుగుబాటు చేసిన 2 వీర వనితల కథ. ఆ త్యాగం, ఆ ధిక్కారం ఉన్న కథే ఈ జాతరకు ప్రాణం. సరే, ఈ పండుగ మూలాల్లోకి వెళ్తే మనకు వినిపించే మొదటి కథ ఒక గిరిజన రాణి వీరోచిత గాథ. ఆమె పేరు సమ్మక్క. అసలు సమ్మక్క పుట్టుకే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అడవిలో పులుల మధ్య ఆడుకుంటూ ఒంటినిండా వెలుగుతో కనిపించిందట ఓ చిన్న పాప. ఆమెను ఓ కోయ గిరిజన పెద్ద చూసి దత్తత తీసుకున్నారు. ఆ పాపే పెరిగి పెద్దయ్యి పగిడిద్దరాజును పెళ్లి చేసుకుని తన ప్రజలకు ఒక రక్షకురాలుగా, ఒక నాయకురాలుగా మారింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. తీవ్రమైన కరువు. ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. అలాంటి టైంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అస్సలు కట్టలేని పన్ను కట్టమని ఆదేశించాడు. ఇక అప్పట్నుంచి మొదలైంది అసలు కథ, భీకరమైన యుద్ధం. ఈ యుద్ధంలో సమ్మక్క తన భర్త పగిడిద్దరాజుని, కొడుకు జంపన్నని కోల్పోయింది. జంపన్న వీరమరణం పొందిన వాగు అతని రక్తంతో ఎర్రగా మారిపోయిందని, అందుకే దానికి జంపన్న వాగు అని పేరొచ్చిందని అంటారు. అయినా సరే, సమ్మక్క వెనక్కి తగ్గలేదు. తన కూతురు సారలమ్మతో కలిసి భీకరంగా పోరాడింది. చివరికి తీవ్రంగా గాయపడి చిలకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైపోయిందట. అక్కడ ఆమె ఒక పవిత్రమైన కుంకుమ భరిణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇదంతా మనం ఎక్కువగా వినే కథ. కాని అసలు ఆ తెగ పెద్దలు ఏం చెప్తున్నారు? వాళ్ల మాటల్లో నిజమెంత? వాళ్లు చెప్పేది వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్లు అంటారు, అసలు యుద్ధాలే జరగలేదు, రాజులతో ఎలాంటి గొడవలు లేవు అని. అంటే మనం ఇప్పటిదాకా విన్న కథకి దీనికి అసలు సంబంధమే లేదు. సరే, మరి యుద్ధం జరగకపోతే అసలు కథేంటి? ఇప్పుడు మనం ఆ పెద్దలు చెప్పే మరో కథనం గురించి తెలుసుకుందాం. ఇది యుద్ధం గురించి కాదు, ఆధ్యాత్మికత, ప్రకృతి గురించిన కథ. ఈ కథనం ప్రకారం జాతర మొదలైంది మేడారంలో కాదట, సమ్మక్క పుట్టిన ఊరు బయక్కపేటలో. అయితే 1935లో కలువు, స్థలం చాలకపోవడం వల్ల మేడారానికి మార్చారు. ఇక్కడ సమ్మక్కను ఒక యోధురాలిగా చూడరు, అడవి బిడ్డగా, కష్టాల్లో ఉన్న తన ప్రజలకు దారి చూపిన ఒక మార్గదర్శిగా చూస్తారు. ఆమె అదృశ్యమవడం కూడా యుద్ధం నుంచి పారిపోవడం కాదు, తిరిగి ప్రకృతిలో కలిసిపోవడమన్నమాట. ఈ యుద్ధం జరగలేదు అనే వాదనకు ఈ మధ్య జరిగిన ఓ సంఘటన బలం చేకూరుస్తోంది. కోయ పూజారులు కాకతీయ వంశస్థులకు శాంతికి చిహ్నంగా సారె పంపారు. ఇది వాళ్ల మధ్య శత్రుత్వం కాదు, గౌరవం ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం. అంటే చూడండి, ఒకే పండుగ, కాని 2 భిన్నమైన కథలు. మరి ఈ రెండిటిని ఒకసారి పోల్చి చూద్దాం. ఈ జాతరను, ఈ కథలు ఎలా తీర్చిదిద్దాయో అర్థం చేసుకుందాం. ఒకవైపు మనం ఎక్కువగా వినే కథ. ఇందులో సమ్మక్క ఒక వీరవనిత, పన్నులకు వ్యతిరేకంగా రాజుతో పోరాడిన తిరుగుబాటు యోధురాలు. మరోవైపు గిరిజన పెద్దలు చెప్పే కథ. ఇందులో సమ్మక్క అడవి తల్లి, తన ప్రజలను కాపాడే, సంతానాన్ని ప్రసాదించే దేవత. ఇక్కడ ప్రధానాంశం ప్రకృతితో సామరస్యం. సరే, ఈ కథల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ 4 రోజుల భక్తి పారవశ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మ గద్దెమీదికి వస్తుంది. రెండవ రోజు అందరూ ఎదురుచూసే ఘట్టం, చిలకలగుట్టనుంచి సమ్మక్క కుంకుమభరణి రూపంలో వస్తుంది. మూడో రోజు జాతర ఉచ్చస్థితికి చేరుకుంటుంది. కోట్లాది మంది భక్తులు అమ్మవారులను దర్శించుకుంటారు. ఇక చివరి రోజు, 4వ రోజున దేవతలను వనప్రవేశం పేరుతో మళ్లీ అడవికి పంపడంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరలో చాలా ప్రత్యేకమైన మొక్కు ఒకటి ఉంది. అదే బంగారం సమర్పించడం. బంగారం అనగానే కంగారు పడకండి, ఇక్కడ బంగారం అంటే బెల్లం.
భక్తులు తమ బరువుకి సమానమైన బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారన్నమాట. మరి ఈ బెల్లం ఎందుకు సమర్పిస్తారు? మంచి జరగాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ఆచారం సమ్మక్కను సంతానాన్నిచ్చే దేవతగా భావించే పెద్దల కథనంతో సరిగ్గా సరిపోతుంది కదా? సరే, ఇవన్నీ చూశాక ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, గిరిజన గుర్తింపుకు ఒక సజీవ చిహ్నం అని అర్థమవుతుంది. ఈ జాతరలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ పూజలన్నీ బ్రాహ్మణులు కాదు, కోయ గిరిజన పూజారులే చేస్తారు. దేవతలను దేవుళ్ళుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. సమ్మక్క, సారలమ్మ ఇద్దరూ స్త్రీశక్తికి, నాయకత్వానికి ప్రతీకలు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ జాతర ఎన్నో గిరిజనేతర వర్గాలను ఒకే చోట కలుపుతుంది. చివరిగా ఒక్క విషయం ఆలోచించండి. ఒక కథ, అది నిజమో కాదో పక్కన పెడితే, కోట్లాది మందిని ఒక్కటిగా నిలబెడుతున్నప్పుడు, వారిలో విశ్వాసాన్ని నింపుతున్నప్పుడు, ఆ కథలో చరిత్ర ఎక్కడ మొదలవుతుంది, పురాణం ఎక్కడ ముగుస్తుంది అనే ప్రశ్నకి నిజంగా సమాధానం అవసరమా?